నిన్న మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో టాటా చైర్మన్‌ని కలవడం జరిగింది. లోకేష్ గారున్నారు, చాలామందున్నారు. ఓకే. ఇక్కడ కొత్తగా హోటల్స్ గాని, తాజ్ హోటల్, వివాంత గాని, గేట్‌వే గాని ఇలాంటి హోటల్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ప్లాన్ చేయండి. ఇంకోటి ఇంకా చాలా ప్లాన్ చేయండి. టాటా గ్రూప్స్ సబ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అయన్నీ ప్లాన్ చేయండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఓకే. బానే ఉంది. సో, దీనికి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు కలవండి, ఎంతమందితో ఇప్పటిదాకా ఎంతమంది కలిసారు? ఇప్పటిదాకా కింద గ్రౌండ్‌లో స్టార్టప్ చేయని పరిస్థితి మనం చూసాం. 30,00,00,000 ఎంఓఐలు మీరు సైన్ చేసినయి. సో, వాళ్ళందరిని ఇక్కడ తీసుకొచ్చారండి. ఫస్ట్ అయన్నీ ఇక్కడ తీసుకుని ఇయన్నీ తర్వాత అన్నట్టు క్వెషన్ చేస్తున్నారు. దీనికి మీరేమంటారు సార్? గత 5 సంవత్సరాల్లో అధికారం ఉందెవరు? వాళ్ళ వైసీపీ. వీళ్ళు 13,00,00,000 మేము ఎంఓయూలు సైన్ చేయించామని చెప్పి ఐపాక్ బ్యాచ్‌ని సూట్‌లేసి తీసుకెళ్తే భోజనాల దగ్గర కొట్టుకున్నారు కదా వైజాగ్‌లో. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా అది? మరి మీరు చెప్పినటువంటి 13,00,00,000 ఎన్ని గ్రౌండ్ అయినాయి? కనీసం వాళ్ళొస్తున్నారు. ఏ రోజన్నా ఎవరన్నా మీ దగ్గరికొచ్చారా? అంబానీ వచ్చాడు అంటే ఏంటంటే వాళ్ళకి ఎవరికో రాజ్యసభ సీట్ ఇప్పించుకోవడం కాబట్టి ఆయన అవసరం ఉంది కాబట్టి వచ్చాడు మీ దగ్గరికి. అలా కాకుండా ఒక ఇండస్ట్రియలిస్ట్ గాని ఎవరైనా వచ్చి మేము పెట్టుబడి పెడతామని ఇలా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ పెద్ద లిస్టు దగ్గర 300 నుంచి 400 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి బయటకు వస్తున్నాయి వార్తలు. విజయవాడ మళ్ళీ వెనకట్లాగా వైబ్రెంట్‌గా ఉంది ఇవాళ. సో, ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడినప్పుడు ఏంటంటే వీళ్ళకి మనం చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాలి? కాబట్టి ఆయన కాళ్ళల్లో కర్రబెట్టి మనం పడేయాలి ఆయన్ని. ఈ ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఈ విషయంలో మనం తమిళనాడు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మొదటి నుంచి తమిళనాడుకున్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎంత కొట్టుకున్నా రాష్ట్రానికి ఒకటి ఏదన్నా ఇండస్ట్రీ వస్తుందన్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా తెచ్చుకోవాలన్నా కలెక్టివ్గా ఫైట్ చేసేవాళ్ళు. ఆ లక్షణం ఒక తమిళనాడు వాళ్ళకే ఉంది. సో, పక్కనే ఉన్న వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవట్లేదు. మనం లేకపోతే అధికారంలో ఏ అభివృద్ధి రాకూడదు, ఏ ఇండస్ట్రీ రాకూడదు, ఎవడు ఈ పక్కకు చూడకూడదు అనేటువంటి భావనలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోవటం అనేటువంటి దురదృష్టకరం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్, ఆయన గుడ్ విల్ అనేటువంటిది పెట్టుబడులను ఆకర్షించడం. ఎందుకంటే ఇవాళ ప్రపంచ స్థాయి రాజధాని మనం కట్టుకుంటున్నాం అంటే ఏంటంటే ప్రపంచ స్థాయి 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. ఖచ్చితంగా లీడింగ్ ఆపరేటర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందే వచ్చి ఇక్కడ కర్చీఫ్ వేసుకుంటారు, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని. ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంది. రేపు డిసెంబర్ నుంచి అమరావతి పనులన్నీ కూడా ముమ్మరంగా సాగి మనకి ఎండాకాలం వరకు దాదాపు జూన్ జూలై వరకు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ పనులు అయిపోతాయి. ఆ రోజున ఇంకా ఎంతోమంది రావటం అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే డెఫినెట్గా నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను, రాబోయే 5 సంవత్సరాల్లో అక్షర క్రమంలోనే కాకుండా ఒక అమరావతి, ఒక పోలవరం కనుక పూర్తయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నంబర్ 1 పొజిషన్లో ఉండటం అనేటువంటిది ఖాయం. దాని వైపుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మనందరం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇలాగ మాట్లాడితే ఏంటంటే నేను ఏదో తెలుగుదేశం సింపథైజర్నో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అభిమానం అనుకోవచ్చు. అలా అనుకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక న్యూట్రల్ పర్సన్గా, రాష్ట్ర బాగు కోరుకునేవాడుగా నేను సంతోషిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏంటి, ఆ విజన్ ఉన్న లీడర్ దొరకటం అనేటువంటిది చాలా కష్టం దేశానికి, రాష్ట్రానికి. కానీ లోకేష్ రూపంలో అలాంటి ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ట్రైనింగ్ తీసుకొని రెడీ అయిపోయాడు. ప్రపంచ స్థాయిలో ఇవాళ అమెరికా వెళ్ళి ఎలాంటి ఎవరెవరితో మీట్ అయ్యి వచ్చాడో మనం చూసాం. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, అలెన్ మస్క్ దగ్గర నుంచి వీళ్ళందరినీ. సో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫైల్ పట్టుకొని తిరగాల్సి వచ్చేది ఆ రోజున. కానీ ఇప్పుడు ఆ పాత్రలోకి లోకేష్ గారు వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా తన పని తను చేసుకెళ్తున్నారు. కాబట్టి ఒక రైట్ కాంబినేషన్ అక్కడ ఏర్పడ్డది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్క్ లోడ్ తగ్గింది. ఈ వచ్చేటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కనుక ఆయన కన్విన్స్ చేసుకొని ఇక్కడ ఈ వర్క్ చేస్తే మిగతా వర్క్లు వాళ్ళిద్దరు చేస్తున్నారు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి శుభసూచకం. ఖచ్చితంగా ముందున ఇవన్నీ కూడా మంచి రోజులే. తర్వాత ఇక వీళ్ళందరూ విమర్శించడం అంటారా, వాళ్ళు ఉన్నదే దాని గురించి, ప్రజలు అవి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.